హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1401. ఈరోజు డేట్ 11th June 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు యాక్చువల్గా చాలా మంచి ఫుట్వేర్ డీల్స్ ఉన్నాయి. మింత్రా అజియోలో మీకు పూమా కావచ్చు, అడిడాస్ కావచ్చు, నైక్ కావచ్చు, రీబాక్ కావచ్చు, వీటి మీద మంచి మంచి డీల్స్ ఉన్నాయి. అండ్ అమెజాన్లో కూడా పూమా డీల్ ఒకటి ఉంది. పూమాది రెగ్యులర్గా 2400 దాకా ఉంటుంది, 1300కి వస్తుంది. కాకపోతే 2-3 సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి, 7, 8, 9 అనుకుంటా. ఒకసారి చెక్ చేయండి. అండ్ స్కెచర్స్ మింత్రాలో మీకు మంచి డీల్స్ ఉన్నాయి. రెగ్యులర్గా 5,000 దాకా ఉంటాయి. అరౌండ్ 1900, 1800, 1700 ఇలాంటి ప్రైస్లో వస్తున్నాయి. నిన్న కూడా నేను ఒకటి బుక్ చేశాను స్కెచర్స్, అరౌండ్ ఒక 1800 పడింది. సో యాక్చువల్గా అయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్తో కంపేర్ చేసుకుంటే చాలా మంచి డీలే. రీసెంట్గా కూడా నేను 5000 అరౌండ్ నాకు 1300కి వచ్చింది. అది ఇదేమో 1800 దాకా పడింది. కొంచెం డిఫరెన్స్ ఉంది, బట్ స్టిల్ వర్త్. ఎందుకంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో చాలా ఎక్కువ ఉన్నాయి వీటి మీద ప్రైస్, అందుకని చాలా మంచి డీలే. అవి కూడా లింక్స్ ఇస్తాను, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వాటి మీద ఒక లుక్ అయితే వేయండి. ఇక ఈరోజు మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ అన్న న్యూస్ సెంటర్ నుంచి చూసేద్దాం. ఫస్ట్ మనకి యాపిల్ నుంచి. యాపిల్ ఈరోజు అఫీషియల్గా WWDC 2024లో iOS 18, అలాగే ఐప్యాడ్ ఓఎస్, టీవీ ఓఎస్, మ్యాక్ ఓఎస్, వాచ్ ఓఎస్, ఐప్యాడ్ ఓఎస్, ఇలాంటి అన్ని ఓఎస్లు అఫీషియల్గా రిలీజ్ చేసింది. బట్ ఇవన్నీ కూడా బీటా ప్రోగ్రాంలో ఉన్నాయి. బీటా ప్రోగ్రామ్ అంటే ఖచ్చితంగా మినిమం కొన్ని బగ్స్ అయితే ఉంటాయి. బట్ నేను iOS 18 అయితే వాడుతున్నాను. బగ్స్ ఉన్నాయంటే కొన్ని అక్కడక్కడ కనిపిస్తాయి, కానీ యూజబుల్గా ఉంది. బ్యాటరీ డ్రైన్ లాంటి ఇష్యూస్ ఏం లేవు. మెయిన్గా కావాల్సింది బ్యాటరీ డ్రైన్ అవ్వకూడదు, అలాగే మీకు ఏమంటే ఫోన్పే లాంటివి పని చేయాలి. ఇలాంటివి ఏ ప్రాబ్లం లేకపోతే ఓకే వాడుకోవచ్చు. స్టేబుల్ వర్షన్ వచ్చేంత వరకు కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా. నేనైతే బీటా 1ని ఇన్స్టాల్ చేశాను ఆల్రెడీ. ఈరోజు నేను మీకు దీంట్లో నేను అబ్జర్వ్ చేసిన టాప్ 25+ కంప్లీట్గా న్యూ ఫీచర్స్, ఇంతవరకు మీరు iOSలో చూడనివి కంప్లీట్గా 25+ న్యూ ఫీచర్స్ని నేను ఎక్స్ప్లోర్ చేస్తూ ఒక వీడియో చేశాను. చాలా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అది. యాక్చువల్గా ఎవరైతే ఐఫోన్స్ వాడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా శంకలు కొట్టుకోవచ్చు అనమాట. ఐఫోన్, ఆండ్రాయిడ్లో ఈ ఫీచర్ ఉంది, ఇందులో లేదు అనుకోకుండా ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ ఫీచర్ మీకు ఆండ్రాయిడ్లో నుంచి వీళ్ళు ఇన్స్పైర్ చేశారనమాట. ఇన్స్పిరేషన్ తీసుకొచ్చారనమాట. కాపీ కాదు ఇది. ఎందుకంటే వీళ్ళు వాళ్ళని కాపీ అన్నప్పుడు మనం వాళ్ళని వీళ్ళెందుకు కాపీ అనాలి, తప్పు కదా. అందుకని ఇది కూడా ఇన్స్పిరేషన్ కిందనే తీసుకోండి. బట్ దీంట్లో మాత్రం చాలా హ్యూజ్ అప్గ్రేడ్స్ అయితే ఉన్నాయి. ఐకాన్స్ రీఅరేంజ్మెంట్ కావచ్చు, కాల్ రికార్డింగ్ కావచ్చు, RCS ఫీచర్ కావచ్చు, రిచ్ కమ్యూనికేషన్ కావచ్చు, సూపర్గా ఉన్నాయి. అండ్ ముఖ్యంగా T9 డైలర్ నాకు చాలా ఇష్టమైంది. ఇది T9 డైలర్ వచ్చింది. అలాగే మీకు ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి. ఇవన్నీ చాలా నేను కవర్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియో ఇక్కడ మీకు ఫస్ట్ కామెంట్లో, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అండ్ దీంతోపాటు యాక్చువల్గా కొన్ని మిస్సింగ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ మీకు నెక్స్ట్ అంటే పబ్లిక్ బీటాలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాంట్లో యాపిల్ ఇంటెలిజెన్స్, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వీళ్ళు యాపిల్ ఇంటెలిజెన్స్ అని చదువుతున్నారు, AI అనమాట. దీంట్లో చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి. ముఖ్యంగా మీకు ట్రాన్స్క్రైబ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ సూపర్ అప్డేట్ ఇది. కాకపోతే ఇది ప్రజెంట్గా మన ఇండియాలో లేదు, అండ్ సూన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఒకటి. అలాగే ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ రిమూవర్, బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవడం, ఇలాంటి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. అవి కూడా మీకు వెరీ వెరీ ఫస్ట్ బీటా, పబ్లిక్ బీటాలో మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకి CMF నుంచి, అంటే నథింగ్కి సంబంధించిన CMF ఫోన్ 1కి సంబంధించిన ఆ వీల్ డిజైన్ని ఈరోజు వీళ్ళు డెమాన్స్ట్రేట్ చేశారు. చూడటానికి మాత్రం చాలా రిచ్ లుక్ అయితే కనిపిస్తుంది ఈ ఫోను. కాకపోతే దీని ప్రైస్ 15,000 రూపాయల బడ్జెట్లో అసలు ఇలాంటి ఫీచర్స్ ఎక్స్పెక్ట్ చేయడం అంటే చాలా వింత విషయమే. సో చూద్దాం మరి ఈ వీల్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది, వాళ్ళ వీల్ ఎంత తిరిగిద్దో చూద్దాం మరి. ఎందుకంటే చూడటానికి కొంచెం డిఫరెంట్గా, స్టైలిష్గా కనిపిస్తుంది. అండ్ ఇది వాల్యూమ్ కోసం పెట్టారా, లేకపోతే ఇంకేదైనా అడిషనల్ ఫీచర్ కోసం పెట్టారా అనేది వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ వాళ్ళు ఈరోజు నార్జో 70Xలో 8GB ప్లస్ 128GBని తీసుకొచ్చారు. 14,999 ఏమో పెట్టారు. ఆ ప్రైస్లో మీకు ఇంకొంచెం బెటర్ ఫోన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. దీన్ని మీరు పర్టికులర్గా చూడాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ ఫోల్డ్, ఫ్లిప్కి సంబంధించిన కలర్స్ ఈరోజు లీక్ అయిపోయినాయి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇన్ని కలర్స్ అనేవి రాబోతున్నాయి అంట. నెక్స్ట్ మనకి షామీ నుంచి. షామీ వాళ్ళు రేపు మన ఇండియాలో షామీ CV4ని లాంచ్ చేయబోతున్నారు. CV14 CVని లాంచ్ చేయబోతున్నారు. సో ఇది స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. అలాగే మీకు లైకా కెమెరా సెటప్ అయితే దీంట్లో ఉంటుంది. బట్ రిమెంబర్, ఈ లైకా బ్రాండింగ్ వల్ల మీకు 40,000 ఈజీగా టచ్ అయ్యే అవకాశం ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్, లైకా పెర్ఫార్మెన్స్ అంత గొప్పగా పెర్ఫార్మెన్స్ చేస్తుందంటే షామీ 14, వెరీ రీసెంట్గా లాంచ్ అయిన షామీ 14 కూడా అంత అనుకున్నంత లెవెల్లో అయితే ఖచ్చితంగా లేదని చెప్పాలి. అంటే వివో X100 Pro లెవెల్ కంపారిజన్ అయితే ఖచ్చితంగా కాదు అది.
మరి షామీ 14లోనే అలా ఉంటే షామీ 14 సివిలో ఇంకొంచెం తక్కువగానే ఉండాలి కదా, బడ్జెట్ తక్కువ కాబట్టి. సో అందుకనే 40,000 దాకా వెళ్ళినప్పుడు మాత్రం ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఇది మాత్రం నా సిన్సియర్ సలహా అనమాట. 30,000 35,000 దాకా ఉంటే చూడండి, 35,000 దాకా అయినా ఓకే చూడొచ్చు, బట్ 40,000 టచ్ అయితే మాత్రం ఆలోచించుకోండి. సో అది నా సిన్సియర్ సలహా అనమాట. నెక్స్ట్ మాకు ఎయిర్టెల్ నుంచి, ఎయిర్టెల్ వాళ్ళు 395 ప్లాన్కి కొంచెం రివైజ్ చేశారు, అంటే నెంబర్ ఆఫ్ డేస్ని ఇంక్రీజ్ చేశారనమాట. సో ఇంతకుముందు మీకు 56 డేస్ ఉండే, ఇప్పుడు ఇది 70 డేస్ చేశారు. ఇది కొంచెం యూజబుల్, కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్ అని చెప్పాలి. దీంట్లో 6 GB డేటా మాత్రమే వస్తుంది 70 డేస్ పాటు, గుర్తుపెట్టుకోండి. ఇది మీకు జియోలో 395 ప్లాన్కి కాంపిటేటర్ అనమాట. కాకపోతే జియోలో అక్కడ మీకు అన్లిమిటెడ్ 5G డేటాని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అఫ్ కోర్స్ అది ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనేది పక్కకు పెడితే వాళ్ళు అన్లిమిటెడ్ 5G అయితే ఇస్తున్నారు, బట్ ఇక్కడ ఎలాంటి మెన్షన్ అయితే లేదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక ఈరోజు యాప్ ఆఫ్ డే మీకు ఒక ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ ఉంటుంది. ఈరోజు ఫ్రీగా ఉందంటే ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ, మీరు డబ్బులు పే చేయాల్సిన అవసరం అయితే లేదు. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 8 టాపిక్స్లో మీకు ఏ టాపిక్ నచ్చిందో కింద రాయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళకి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ముఖ్యంగా ఈరోజు నేను మీకు iOS 18లో కంప్లీట్గా ఇంతవరకు ఐఫోన్స్లో మీరు చూడని టాప్ 25+ కొత్త ఫీచర్స్, ఇంతవరకు ఐఫోన్స్లో లేవు, ఇవి కొత్తగా వచ్చినవి. ఇవన్నీ కూడా ఆండ్రాయిడ్ నుంచి యాజ్ టీజ్గా కాపీ దింపారు. అవన్నీ ఏంటి అనేది ఒక వీడియో చేశాను కంప్లీట్. దానికి నేను నైట్ 12 o'clock నుంచి మార్నింగ్ 7:30 8 వరకు కూడా అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ రాసుకొని వీడియో తీసుకొచ్చేసరికి 2:30 అయింది, మధ్యాహ్నం 2:30 అయింది. అంతసేపు దాన్ని ఎడిట్ చేసి అవన్నీ చేసరికి. సో ఆ వర్క్ కన్నా కొంచెం మీరు ఒక వీడియోకి ఒక 1 minute చూసి ఆ ఫీచర్స్లో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్లో రాసి, వీలైతే మీ iOS ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి జస్ట్ ఒక షేర్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.